ఎందుకు చెప్తాను సార్ 90% అండి. ఎందుకు చెప్తానంటే సార్ ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ, ఏ రాష్ట్రం అయినా తీసుకోండి మీరు దేశంలో, డిఎంకే తమిళనాడు డిఎంకే తీసుకోండి, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, లేదా కేరళలో ఇప్పుడు అధికార పార్టీ తీసుకోండి, లేకపోతే అస్సాంలో బీజేపీ తీసుకోండి, ఏ రాష్ట్రంలో అయినా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా వస్తున్నాయని అంచనా వేయండి. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ఎట్లా పర్ఫామ్ చేసినా అంచనా వేయండి. మధ్య గుజరాత్లో బీజేపీ ఎట్లా చేసింది, అదే రిప్లిక్ అంటే అది మైండ్ సెట్ ఓటర్ల యొక్క దానికి కనపడుతుంది. కాబట్టి అది కనుక గెలవకపోతే అధికార పార్టీ ఎక్కడైనా సార్ 90% అస్సాంలో 90% గెలుస్తుందా బీజేపీ? కానీ గెలిచింది కదా. మా మహారాష్ట్రలో 90% గెలుస్తుందా? గెలిచింది కదా. నేను ఎందుకు చెప్తానంటే మేము అధికారంలో ఉన్నట్టు గెలిచింది. ఇక్కడ అధికార పార్టీ ఆ స్థాయిలో చేయకపోతే వాళ్ళకి సంకేతాలు వేరే ఉంటాయని చెప్తున్నారు. అది వాళ్ళ ఇష్టం. అది పక్క రాష్ట్రాలు చెప్తున్నారు. 2020లో దాదాపుగా 113లో మేము గెలిచినాము, 4లో వాళ్ళు గెలిచినారు. అది సంకేతం. అది గెలిచినారు వాళ్ళు. 2లో బీజేపీ గెలిచింది, 2 ఎంఐఎం గెలిచింది. నేను చెప్పాలనుకున్న పాయింట్ అదే సార్. 113లో మీరు 126లో మీరు ఎన్ని గెలుస్తారు, 116లో మీరు ఎన్ని గెలుస్తారు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. మీరు దేనికి సంకేతం అంటే మీరు మున్సిపల్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ ఏం చేసిందో ఇప్పుడు మీరు అంతా చేస్తారా చెయ్యరా అనేది. అంత చేస్తేనే అసెంబ్లీ ఎలక్షన్స్ రాలే. కానీ అంత జరుగుతుంది రానప్పుడు ఇప్పుడు ఎట్లుంటుందని మీరు ఆలోచించుకోండి. దేవకద్ర కూడా వచ్చింది. ఇప్పుడు మున్సిపాలిటీస్ రావడం వేరు, మీకు స్థానిక సంస్థల ఎన్నికలు అని అంటే ఇప్పుడు రెండోది. ఇది ఫస్ట్ ఎన్నిక ఎట్లా దాన్ని లెక్కగట్టలేము. ఈ ఎన్నిక లెక్కగట్టే ఎన్నిక, ఒక అంచనా వేసే ఎన్నిక ఇదే. మీకు నిజంగానే ఈ సంఖ్య కాదు మీరు రావాల్సింది, అది మాత్రం నిజం. 90% అని నేను అనను, కానీ ఈ సంఖ్య అయితే కాదు. ఈ సంఖ్య తేడాగా ఉంది, అది గమనించాల్సిందే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తేడా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు వచ్చిన వాటికైతే ఇప్పుడు వార్డుల సంఖ్య చూసుకున్నప్పుడు మీరు 400 ఉంటే బయట అన్ని కలిసి 400 దగ్గరికి వచ్చినాయి అంటే హాఫ్ అవుతున్నది మీది. హాఫ్ అనేది రిజల్టే కాదు. మీకు అధికార పార్టీ ఎక్కడున్నా కూడా ఈ సంఖ్య చూసుకున్నా కూడా ఇప్పుడున్న దాని ప్రకారంగా హాఫ్ అనేది కాదు. మీకు కనీసం 35% అన్న ఉంటే తేడా వస్తుంది. లాస్ట్ టైం ఎలక్షన్స్ మనం ఒకసారి కంపేర్ చేసి చూస్తే 103 మున్సిపాలిటీలు, అప్పుడు 103 మున్సిపాలిటీలు గాను బీఆర్ఎస్ 92 గెలుచుకుంది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ 92 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 5 అంటే 5 స్థానాలకు పడిపోయినట్టు సిచ్యువేషన్. అది మున్సిపాలిటీలో మనం లెక్కేసుకుంటాం. ఇప్పుడు అట్లా వస్తుందా రాదా అనేది, ఎందుకంటే మనకి వార్డుల వైజ్ నెంబర్ చూసుకుంటే 50% వార్డు వైజ్ నెంబర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 50% ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్. మీకు 400 సీట్లు, 400 వార్డులు వస్తే 200 వార్డులు బీఆర్ఎస్ కూడా ఉంది. కానీ గెలిచే మున్సిపాలిటీలు కాంగ్రెస్ పెరుగుతుంది. ఓకే, గెలిచే మున్సిపాలిటీస్ అంటే మేనేజ్మెంట్ కార్పొరేషన్ విషయాన్ని తీసుకుంటే క్లీన్ మెజారిటీతో గెలిచే ఎక్కువ ఉన్నాయి. ముందు మన మాటని మీరు ఒకసారి కనుక కార్పొరేషన్ విషయాన్ని తీసుకుంటే కార్పొరేషన్లో అప్పుడు 3 ఉండే, 3 బీఆర్ఎస్ అకౌంట్లో పడ్డాయి. అసలు కాంగ్రెస్ పార్టీ రాలేదు. ఇప్పుడు ఆ స్థాయిలో మీ పెర్ఫార్మెన్స్ ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారి ప్రశ్న. డెఫినెట్గా మేమైతే నాకు తెలిసి నేను అనుకుంటున్న దాంట్లో ఒక 4 వరకు 3 నుంచి 4 అయితే ఈజీగా ఉంటాయని నేను నా అంచనా. చూడాలి. కార్పొరేషన్ మురళి గారు ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? 92 అంటున్నారు. యాక్చువల్గా 120 మున్సిపాలిటీస్ ఉంటే లాస్ట్ టైం తర్వాత మేనేజ్ చేసాము. 112 మేము గెలిచినాము, 4 ఏమో కాంగ్రెస్. సార్ కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీస్ కొన్ని ఉన్నాయి సార్. మేము 112 గెలిచినాం. కొత్తూరు తర్వాత ఏర్పడ్డ చాలా మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇది ఎలక్షన్ టైం ఉన్నటువంటి ఓల్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు కూడా 126 129 మున్సిపాలిటీ సార్. ఇప్పుడు 116కి ఎలక్షన్స్ అయినాయి, 13 పెండింగ్ ఉన్నాయి. సిద్దిపేట ఇవన్నీ కూడా మీ అకౌంట్ లో పడ్డాయి అంటారు. మొత్తం 112 మేము గెలిచింది. ఓకే, అది మీకు ఉన్నటువంటి నెంబర్. ఓవరాల్ గా చూసుకుంటే 50% వరకు అధికార పార్టీకి ప్రతిపక్షానికి మధ్య వార్డుల తేడా ఉంది ఇప్పుడు ఇక్కడ. అంటే అది మనం ఇక్కడ గమనించాల్సింది. ఒక ఓవరాల్ నెంబర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 400 కాంగ్రెస్ ఖాతాలో ఉంటే 200+ అది బీఆర్ఎస్ ఖాతాలో ఉంది. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ కూడా దాదాపుగా మీకు ఇక్కడికి వచ్చినాక బీజేపీ పెరుగుతాయి, తగ్గిపోతాయి. మీరు అనుకుంటున్న దానికి కూడా వస్తుంది. ప్రకాష్ అన్న కూడా సాటిస్ఫై అయ్యే రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక ఘాటి కట్టేసి పెట్టిండు ఆయన ఆల్రెడీ. ఎట్లా సరే మీరు ఆ నెంబర్ చుట్టూ తెప్పాలన్నట్టు ట్రై చేస్తున్నారు. అయితే ఒకటి మురళి గారు, బై అండ్ లార్జ్ నేను మొదలే చెప్పిన కేసీఆర్ గారికి ఉన్నంత వెసులుబాటు కాంగ్రెస్కి ఎందుకు లేదు అని అంటే బీజేపీ పెరగడం కూడా అట్లా ఉంది. బీజేపీ గ్రోత్ కూడా ఉంది. 2023 తర్వాత అది పెరిగిన తీరు కూడా అట్లా ఉంది. లోకల్ బాడీలో పూర్ పెర్ఫార్మెన్స్ ఉండొచ్చు, ఇంకో ఎన్నికల్లో ఏదో ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంది, వాళ్ళకు కూడా ఎంటిటీ ఇష్యూ అయింది. ఇప్పుడు రేపు గ్రేటర్ మున్సిపాలిటీ వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ పెర్ఫార్మెన్స్ని మీరు అక్కడే లేరు కాబట్టి ఇక్కడెక్కడ కొట్టారు. ఏంటంటే ఎంఐఎం ఉంది, అక్కడనే మాత్రం లేదు ఎంఐఎం. అఫ్ కోర్స్ బైన్సా ముదోల్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండొచ్చు కాక
కానీ బీజేపీకి కూడా చావు బతుకుల పోరాటం అయిన పరిస్థితిలో వాళ్ళు అవసరమైతే కేటీఆర్ని దాటిపోయే స్టేట్మెంట్స్ ఇచ్చిండు మనోడు అరవింద్ కానీ లేకపోతే మన సంజయ్ కానీ స్ట్రాంగ్ కౌంటర్స్, ఎందుకంటే ఉనికిని కాపాడుకునే పరిస్థితి కూడా చాలా రోజుల చేసిండు. తర్వాత స్ట్రాంగ్ కౌంటర్స్ వచ్చాయి. చూద్దాం ఇప్పుడు ఇటు సైడ్ వచ్చినప్పుడు వీళ్ళు మాకు దగ్గరకు వస్తారు, అటువైపు వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళకి దగ్గర వస్తారు. అట్లాంటప్పుడు మాకు ఇంకా పెరిగే స్కోప్ ఎక్కువ ఉంటుందని అంటే నేను మనము అల్టిమేట్గా చూసుకోవాల్సిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఒకటి 39.5 40% లాస్ట్ టైం పార్లమెంట్ 39.4 అసెంబ్లీ అసెంబ్లీ పార్లమెంట్ తీసుకోవాలి. పార్లమెంట్ 40 అదే రేవంత్ రెడ్డి గారు లెక్కేసాను అసెంబ్లీ లోక్సభ అనుకున్నా కూడా లోక్సభ ఈవెన్ తీసుకోవాలి. రెండేళ్ల వీళ్ళది తర్వాత చాలా పెద్ద పర్సెంటేజ్. రెండేళ్ల లోక్సభ తర్వాత పెర్ఫార్మెన్స్ ఆల్టుగెదర్ డిఫరెంట్. రెండేళ్ల తర్వాత 40% కానీ 39% రిటైన్ చేసుకున్నా కూడా గొప్ప విజయమే అది కాంగ్రెస్కు. ఒకవేళ 35 వరకు పోతే మళ్ళీ బీఆర్ఎస్ ఎంత వెనకబడింది అని కూడా చూడాలి. ఎందుకంటే బీజేపీ మధ్యలో బీజేపీ పెరిగిందా లేక బీఆర్ఎస్ వెనకబడిందా ఆ అనాలిసిస్ మనం చేయాలి. అనాలిసిస్ అంటే కొంచెం కాంగ్రెస్ ఓట్ కూడా బీజేపీకి పోతుంది, బీఆర్ఎస్ ఓట్ కూడా బీజేపీకి పోతుంది. సో ఆటోమేటిక్గా అది ఒకవేళ నిజంగా కూడా కాంగ్రెస్ 35 దగ్గర ఎండ్ అయింది అనుకోండి, 35% దగ్గర, అదేమంత పెద్ద అది అనుకో. ఎందుకంటే వాళ్ళు పెద్ద నెగిటివ్ కాదు. నెగటివ్ అయింది, బీఆర్ఎస్ పోతుంది, అది బీజేపీ పోతుంది. మీరు వీళ్ళని పెరిగిన కింద చూస్తున్నారు, కానీ పార్లమెంటులో వీళ్ళకి వచ్చింది ఎంత 35, ఇప్పుడు 16 దాటారు వీళ్ళు, 16-17 అంటే మీరు అది ఎనికి పెరగమన్నప్పుడు పడిపోతున్నారు. పెరుగుతారు అన్న వాళ్ళు, మీరు తగ్గమన్నప్పుడు తగ్గుతారు, అది వాళ్ళకి ఇది సమస్య.